అమ్మా కాలేజీకి వెళ్ళి వస్తానే, ఏదైనా ఉంటే పెట్టవే. నాన్న ఈ చదువులు మనకు అవసరం అమ్మా. మన పరిస్థితులు నీకు తెలుసు కదా. ఏదైనా కూలి పనులకు వెళ్తే 4 రూపాయలు వస్తాయి నాన్న. మన ఇంటి ఖర్చులకైనా వస్తాయి కదా నాన్న. ఏదో పని చేసుకుంటే. అమ్మా ఒక మాట చెప్తే వినవే. ఈరోజు నేను కూలి పనికి వెళ్ళాను అనుకో, ఈ ఒక్కరోజే కడుపు నిండిద్ది. కానీ నేను చదువుకున్నాను అనుకో, రేపొద్దున నా భవిష్యత్తు మారే అవకాశం ఉంది. నేను చదువుకొని పెద్దోడిని అవుతానో లేదో కూడా నాకు తెలియదు. కానీ మన దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, మనకి సాయం చేసేవాడు కూడా ఎవరు లేరు. మన జీవితాలు మారటానికి మనకున్న ఒకే ఒక్క ఆయుధం చదువు అమ్మా. ప్లీజ్ అమ్మా, నేను చదువుకుంటామ్మా. అమ్మా ఈరోజు నీ కొడుకు చదివే ప్రతి పేజీ కూడా రేపొద్దు నీ కొడుకు సమాజంలో మంచి గుర్తింపులు ఇస్తుందమ్మా. ఈ భూమి మీద డబ్బున్నుండే కొంతమందిని గుర్తుపడుతుందమ్మా. కానీ చదువున్న వాడిని మాత్రం ఈ సమాజం ఎప్పుడు గౌరవిస్తుందమ్మా. ఇన్ని రోజులు నా కోసమే కష్టపడ్డా, ఇంకా కొన్ని రోజులు కష్టపడ్డా నా కోసం. తర్వాత నీ కష్టాన్ని మొత్తం నేను మోస్తా. నీ కష్టాలు లేకుండా తీరుస్తా, నీ కన్నీళ్లు తీరుస్తా. ఆ కష్టాన్ని తుడిచే ఆయుధం మన దగ్గర ఉంది, అదే చదువు. ప్లీజ్ అమ్మా. నీకు ఎంత చెప్పిన అర్థం కాదా? మళ్ళాంటి వాళ్ళకి చదువులు అబ్బవు అంటే నీకు అర్థం అవ్వదా? నా జీవితాలు ఎట్టా ఆగమైపోయింది. నువ్వైనా బాగా చదివి పరీక్ష కూడా ఉన్నాను. నేను ఎంత కష్టపడమని కష్టపడతా. నేను చదివించడం కోసమేనాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి మంచిగా చదువుకుంటూ అమ్మ. మంగారు నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళరు అమ్మ. జాగ్రత్తగా వెళ్తానమ్మా. చెప్పులు గోళ్ళు నా కొడుక్కి. చెప్పులు తెగిపోయిన చెప్పులు వేసుకుని వెళ్తాడు. నా కొడుకు సాయంత్రం కల్లా చెప్పులు కొనాలి.